మరి ఆలస్యం దేనికమ్మా? మీ చెల్లెలు నచ్చింది మా అబ్బాయికి. మీ చెల్లెల అభిప్రాయం అడిగి ముహూర్తం పెట్టిస్తే సరి. ఉండండి, ఒక్క నిమిషంలో వస్తా. లక్ష్మి, నా దగ్గర ఇందుకు సిగ్గు. పెళ్లి కొడుకు అక్కడ కూర్చున్నాడు, చూడు బాగా. ఓక చూడమ్మా, నా బాధ్యత తీరిపోతుంది కదా అని తొందరపడి సరే అనుకో. నువ్విప్పుడే బాగా ఆలోచించుకో. నీకు పూర్తిగా ఇష్టమైతేనే సరే అను. నా జీవితం ఎలా ఉండాలో నాకంటే నీకే తెలుసు. నీ ఉద్దేశం ఎలా ఉంటే అలా చేయక. లక్ష్మి, నేను పెళ్లి వారి కుటుంబం గురించి తెలుసుకున్నాను, అబ్బాయి గురించి తెలుసుకున్నాను. ఏ లోటు లేదు. నీకు అబ్బాయి నచ్చాడా? ఏమండి, లగ్నం పెట్టించండి. వచ్చే వారం అద్భుతంగా ఉంది. అయితే ముహూర్తం పెట్టిస్తే సరే. తాంబూలాలు పుచ్చేసుకోండి మరి. రండి, లోపలికి రండి. అయ్యగారు ఏదో ముఖ్యమైన విషయం మీ ఎదురుతో మాట్లాడుతున్నారండి. మీరు వస్తే కూకోమన్నారండి. ఏంటయ్యా? ఎక్కడ కాదండి, అలా అక్కడ కూకోమన్నారండి. అక్కడ? అవునండి. అయ్యో, అది ప్రొపరేటర్ సీట్ అయ్యా. అక్కడే కూకోమన్నారండి. నీకేదో తెలియక మాట్లాడుతున్నావు, వద్దు. మీరు ఆడ కూకోపోతే నా ఉద్యోగం ఊడిపోద్దండి. అక్కడ? అవునండి. కూకోండి, కూకోండి. అయ్యగారు వచ్చేస్తారండి. సీత, నువ్వు ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్వా? అయ్యో కాదండి. నువ్వెందుకిలా నా జీవితంతో చెలగాటం ఆడుతున్నావు? గొప్ప వాళ్ళందరికీ పేదవాళ్ళంటే చాలా చులకనైపోయింది కదా. ఏమిటండి గొడవ అయిపోయింది? నా చెల్లెల లగ్న పత్రిక ప్రొపరేటర్కి ఇద్దామని వచ్చాను. ఎందుకు ఇలా కథలు చెప్తావు? నీకు ప్రొపరేటర్కి ఏదో ఒక ఇది ఉండాలి. ఇదంటే? అదే, ఇది ఏదో లేకుండా సీట్లో పోయి కూర్చుంటావా? మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకెవరు ప్రొపరేటర్ కూడా తెలియదండి. మరి నా మీద ఒట్టేసి చెప్పు, నన్నే పెళ్లి ఆడతానని. మీ మీద ప్రమాణం చేసి చెప్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. 2 కూల్ డ్రింక్స్ తీసుకురా. ఏమిటండి మెకానిక్ అన్నారు? ఈ ఫ్యాక్టరీకి మీరే ఓనరా? మరి నాతో? నాకు అమ్మా నాన్న లేరు, అడ్డు పెట్టడానికి పెద్దవాళ్ళు కూడా నాకు ఎవ్వరూ లేరు. ఇప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డబ్బున్న వాడిననే కారణం చేత నన్ను ద్వేషించినట్టయితే నాకున్న ఆస్తులన్నీ వదిలేసి మెకానిక్ గానే ఉంటా. ఇట్స్ ఎ ప్రామిస్. అమ్మయ్యా, నన్ను ఎందుకండి ఇంత కంగారు పెట్టారు మీరు? ఎప్పటికైనా ఈ సత్యాన్ని నీకు తెలియపరచకపోతే నేను వదిలిపెడతానా? ముందు నా చెల్లెలి వివాహానికి రండి. ఏ, అదే పందిట్లో నీకు తాళి కట్టేనా? పోండి, నేను వస్తాను. ఒకటి ఇచ్చిపో. అయ్యో, ఆఫీస్ సారీ మేడం. రేపు ఉదయమే పెళ్లి, 8 గంటలకు ముహూర్తం. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. త్వరగా వచ్చేవే. సరేలేవే. నువ్వెంత గింజుకున్నా జరగబోయే పెళ్లి జరగకుండా పోతుందా? నేను అప్పుడే చెప్పాను, అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని. ఇప్పుడు అది ఎక్కడుంది? ఫ్రెండ్స్ అందరికి ఇన్విటేషన్స్ ఇచ్చి నల్లకొండ రోడ్డు వైపు పెడుతుంది. డామ్ ఇట్. ఎందుకు పిచ్చి పట్టిన వాళ్ళ నా వెనకాల తిరుగుతారు? లక్ష్మి, నేనేమన్నా తొందరపడితే నువ్వు అపార్థం చేసుకుంటావనే భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఊరుకున్నాను. ఆ మౌనం నీ హృదయంలో అభిమానం కలిగించకపోతుందా అని ఓర్పుగా ఇన్నాళ్లు ఉన్నాను. అది తప్పైపోయిందని ఈ ఇన్విటేషన్ ద్వారా తెలుసుకున్నాను. ప్లీజ్ లక్ష్మి, నా మనసు గాయపరిచి నాకింత శిక్ష విధించుకో ప్లీజ్. మిస్టర్, రేపు ఉదయాన్నే నేను ఇంకొకరి భార్యని కాబోతున్నాను. ఏమిటి ఇప్పుడు ఈ వృధా ప్రసంగం? అసలేమిటి మీ ఉద్దేశం? లక్ష్మి ప్లీజ్, నేను మాట్లాడేది వృధా ప్రసంగం కాదు.
ఇది నా జీవిత సమస్య. తొలి చూపులోనే నేను నిన్ను ప్రేమించాను. పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే నేను ఫాలో అవుతూ వచ్చాను. లక్ష్మి, ఇప్పటికీ సమయం దాటిపోలేదు. ప్లీజ్ ఈ వివాహం జరగకుండా చూడు. అది నీకు అప్రదిష్ట అనుకుంటే అదే ముహూర్తానికి నేను నిన్ను పెళ్లి ఆడతాను. ప్లీజ్. ఇదే మాట ఎన్ని బస్ స్టాపుల్లో ఎందరు అమ్మాయిల దగ్గర వలించారండి? ఓహ్ గాడ్, ఇట్స్ మై ఫేట్. నువ్వెప్పటికైనా ప్రేమిస్తావనే ఆశతోనే నేను ఉన్నాను. నా హృదయంలో నిన్నొక దేవతగా నేను పూజిస్తూ వచ్చాను. ఐ ప్రామిస్ యూ, నిన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని నేను ప్రేమించలేదు. నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించకపోవచ్చు, అయితే నేను నిన్ను ప్రేమించలేదే? యూ కాంట్ సే దట్. నిన్ను విడిచి నేను మాత్రం బతకలేను. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో? నాకింకొకరి విషయం అవసరం లేదు. ఐ వాంట్ యూ. నీకు తప్ప మరొకరికి నా మనసులో స్థానం లేదు. నా మనసులో నీకు స్థానం లేదు. పెళ్ళైతే అన్ని చక్కబడతాయి. నీకోసం నన్ను ఏ చేయమన్నా సిద్ధంగా ఉన్నా. నన్ను మాత్రం కాదనవద్దు. దయచేసి తప్పుకోండి. డామ్ ఇట్. నేను ఎంతగా బ్రతమాలుతున్నా కూడా నువ్వు నీ పట్టుదల విడిచిపెట్టడం లేదు కదూ. జరగబోయేదేమిటో చెప్పమంటావా? నన్నే నువ్వు పెళ్ళాడబోతున్నావు. నువ్వు నాతోనే శాశ్వతంగా జీవించబోతావు. మన పెళ్లి అందరి పెద్దల సమక్షంలో జరుగుతుందని ఆశపడ్డా. ఆ ఆశ నిరాశ చేశావు. ఈ నిమిషం నుంచి నువ్వే నా భార్యవి. నువ్వు ఇంకొకరికి దక్కనే కూడదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదలండి. ప్లీజ్ వదలండి, నా మాట వినండి ప్లీజ్. ఎడోకమ్మా, ఎడోక. నువ్వు ఇంటికి పోయి డ్రెస్ మార్చుకోమ్మా. దీని మూలంగా నీ పెళ్ళి ఆకూడదు. ఇంకేం పెళ్ళక్క? కావాలని చేశాను. వాళ్ళని ఎందుకు చంపావు? ఇక్కడేం జరిగిందో వేరే ఎవరికి చెప్పి నాకు మాట ఇవ్వవే అక్క, మాట ఇవ్వవే. నువ్వు ఇలా ముద్ద ఇలా బ్రతకడానికి కాదే నిన్ను కష్టపడి పెంచింది. చూడు, నా చేతిలో ఒట్టేసి చెప్పు. అక్క చెప్పవే. అక్క నేను ఎవరితోనూ చెప్పను. సరే, నువ్వు ఇంటికి వెళ్ళిపోవే. నా చెల్లెలు హంతకురాలనే విషయం ఏనాటికి బయటపడకూడదు.